రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య నది జల వివాదాలపై ఏర్పాటైన కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఢిల్లీలోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో జలసంఘం చైర్మన్ అధ్యక్షతన దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. సమావేశానికి సిడబ్ల్యూసీ అధికారులు, కృష్ణానది యాజమాన్య మండలి, గోదావరి నది యాజమాన్య మండలి, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్లు, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్, అలాగే తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్పందించారు. తెలంగాణ తరపున 12 అంశాలను చర్చకు ప్రతిపాదించినట్లు కూడా తెలిపారు. పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులను అజెండాలో చేర్చవద్దని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు వివాదాల పరిష్కారంపై అధికారుల కమిటీ తొలిసారి భేటీ కావడం విశేషంగా భావిస్తున్నారు. వరదేవతల దర్శనం కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం అటవీ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సమ్మక్క సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఇక దీంతో మేడారం జాతరకు వెళ్లే ప్రధాన మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా తాట్వాయి మేడారం రోడ్డులో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. భక్తుల అవస్థలు తాట్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలోకి కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వాహనాలను కదిలించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వనదేవతలు గద్దెలపైకి చేరడంతో మేడారం మహాజాతరలో అత్యంత కీలకఘట్టం ఆవిష్కృతమైంది. మొక్కులు చెల్లించుకునేందుకు శుక్రవారం నాడు భక్తులు పోటెత్తడంతో మేడారం పరిసరాలని జనసంద్రంగా మారాయి. ఎటు చూసినా భక్తుల తరలే కనిపిస్తూ ఉండటంతో అధికారులకు రద్దీ నియంత్రణ సవాల్గా మారింది. భద్రత కట్టుదిట్టం. మరోవైపు జాతరకు వీఐపీలు, వీవీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉండటంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 25 మంది ఐపీఎస్ అధికారులు, భారీ సంఖ్యలో పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఈ నెల 28న వైభవంగా ప్రారంభమైన ఈ జాతర 31వ తేదీన దేవతల వనప్రవేశంతో ముగియనుంది. చాలా తొందరగా దర్శనం కలుగుతుంది. భక్తులు గమనించి ప్రతి ఒక్కరు కూడా సూర్యుల్లోకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే అమ్మవారిని సంబంధించి కానుకలు మొక్కుబడులు కుండీలో వేసుకొని ఈ మొక్కుబడులు చెల్లించుకోవద్దు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదని, తమకు వేధించిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచేది లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ రోజు తమను వేధించి కాల్చి తిన్నవారిని మాత్రం రేపు రికమెండేషన్ తో వచ్చినా కూడా వదిలేది లేదన్నారు. జగన్ కార్యకర్తలను చిన్న చూపు చూశాడనే దానికన్నా ప్రజలను పెద్ద చూపు చూశాడనే మాట వాస్తవమన్నారు. రాబోయేటువంటి ప్రభుత్వంలో అంటే మీ కష్టార్జితంతో వచ్చేటువంటి ప్రభుత్వం వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదని, తమకు వేధించిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచేది లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ రోజు తమను వేధించి కాల్చి తిన్నవారిని మాత్రం రేపు రికమెండేషన్ తో వచ్చినా కూడా వదిలేది లేదన్నారు. జగన్ కార్యకర్తలను చిన్న చూపు చూశాడనే దానికన్నా ప్రజలను పెద్ద చూపు చూశాడనే మాట వాస్తవమన్నారు. రాబోయేటువంటి ప్రభుత్వంలో అంటే మీ కష్టార్జితంతో వచ్చేటువంటి ప్రభుత్వంలో మీకు ఏదో ఒకటి పదవులు కావాలి, అవి కావాలి కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకున్నారు. నేనేమంటానంటే అంటే మీరు రామిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ మొఖాలన్నీ చూస్తున్నాను. వీళ్ళు ఏమనుకుంటున్నారా అని నేను చూస్తున్నాను. వీళ్ళ కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే బాబు రామిరెడ్డి గారు, జగన్ రెడ్డి గారు మేము కష్టపడతాం, బాధ్యతలు తీసుకుంటాం, కానీ మా కష్టంతో వచ్చే రేపు ప్రభుత్వంలో మాకేమి నువ్వు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా నాకేం లెక్కలేదు, కానీ ఇవాళ మమ్మల్ని కాల్చుకు తిన్నాడు మాత్రం నువ్వు ఏమాత్రం కూడా ఎవడో రికమెండేషన్ తెచ్చుకుంటే వదిలిపెడితే మాత్రం ఊరుకోం, నిన్ను ఊరుకోం, జగన్ గారిని ఊరుకోం అని చెప్పి చూస్తున్నారు. మాకేం వాటాలు వద్దు, గవర్నమెంట్లో మాకేం పదవులు వద్దు, మమ్మల్ని ఎవడెవడైతే వేధించాడో కాల్చుకు తిన్నాడో ఆయన్ని మాత్రం అట్టుకట్టు పెట్టకుండా మాత్రం వదిలేది లేదని దానికి మీరు మాట ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. ప్రసాద్ రాజు గారు కార్యకర్తలను చిన్న చూపు చూసాము అందుకని ఇబ్బంది పడ్డామని నేనైతే దాన్ని ఏకీభవించట్లా. కార్యకర్తల్ని చిన్న చూపు అయితే చూశాడని జగన్ నేను అనుకోవట్లేదు.